హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఫ్రాక్ కటింగ్ అయితే చూపిస్తానండి. చాలా ఈజీగా ఫ్రాక్ కటింగ్ అయితే చేసేసుకోవచ్చు. సో ఈ క్లాత్ వచ్చేసి జిమ్మిచ్చి క్లాత్ అండి. ప్రజెంట్ చాలా ట్రెండింగ్లో ఉంది ఈ క్లాత్. సారీస్గా కూడా వేసుకుంటున్నారు, డ్రెస్సెస్కి ఇలా దానిలో తీసుకుంటున్నారు. లైనింగ్ వచ్చేసి క్రేప్ క్లాత్. సో మెయిన్ క్లాత్ వచ్చేసి 3 మీటర్స్ అండి. లైనింగ్ వచ్చేసి ఓన్లీ స్కర్ట్ పార్ట్కి క్రేప్ 2 మీటర్స్, అలాగే బాడీకి వచ్చేసరికి కాటన్ లైనింగ్ 1 మీటరు. ఇలా రెండు కలిపి 3 మీటర్స్ అయితే తీసుకొచ్చారు. సో మనకి ఫస్ట్ బాడీ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఆల్రెడీ మెజర్మెంట్స్ అనేవి తీసుకున్నాను. నేనైతే ఎక్కువగా బాడీ మెజర్మెంట్స్తో మాత్రమే స్టిచ్చింగ్ అయితే చేస్తానండి. సో ఇక్కడ అలాగే ఇంకొక దీనికి సేమ్ ఫ్రాక్ వచ్చేసి బాడీ అనేది ఎక్కువగా ఉంది అన్నారు. సో దానికి కూడా ఎలాగైనా కూడా సెట్టింగ్ చేసి ఇవ్వమన్నారు. సో దానికోసం అయితే నేను ఈ బాడీ తీసుకుంటున్నానండి. సో ఈ బాడీ ఇక్కడికి వచ్చేసరికి 13 ఇంచెస్ ఉంది. అంటే మనకి 13 ఇంచెస్ అంటే ఒక 1 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే పోయింది కదా. సో 14 ఇంచెస్ ఉంది. సో ఆ 14 ఇంచెస్ అంటే నేను ఇక్కడ 13 ఇంచెసే పెడుతున్నానండి. సో తను కొంచెం హైట్ అనేది తక్కువగా ఉంటుంది. మనకి బాడీ అనేది మరీ లెంతీగా ఉన్నా కూడా డ్రెస్కి అయితే అట్రాక్షన్ అయితే ఏమీ ఉండదండి. సో నేను ఇక్కడ 13.5 పెడుతున్నాను. సో 12.5 అయితే మనకి మెయిన్గా వస్తుంది. ఒక 1 ఇంచ్ అయితే కింద జాయింట్కి కానీ పైన షోల్డర్ జాయింటింగ్ అయితే పోతుంది. సో టోటల్లీ అయితే 13.5 అయితే పెట్టాను. షోల్డర్ వచ్చేసి 14 ఇంచెస్ ఉందండి. సో 14 ఇంచెస్ ఉన్నప్పుడు మనమైతే ఇక్కడ 7 ఇంచులు అయితే పెట్టుకోవాలి. 7 ఇంచులు పెట్టుకొని మనకి షోల్డర్ ఎంత వస్తే అందులో సగం అయితే బోట్ నెక్కి కంపల్సరీగా తీసుకోవాలండి. ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి 4 ఇంచులు, షోల్డర్ విడ్త్ వచ్చేసి 3 ఇంచులు. సో ఇక్కడ వరకు అయితే షోల్డర్ అయితే అయిపోయింది కదా. మనకి హార్మ్ రౌండ్ కోసం అయితే చూసుకుందాము. అలాగే ఇది ఫ్రంట్ బ్యాక్ మనకి ఇలా డ్రెస్కి కాబట్టి ఫ్రంట్ బ్యాక్ మెజర్మెంట్స్ ఈక్వల్గా ఉంటాయి. ఒకేసారి అయితే ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు. లెంత్ అయితే చూసుకున్నాం కాబట్టి ఇక్కడ 2 ఫోల్డింగ్స్ అయితే చేశాను, 4 ఫోల్డింగ్స్ అయితే చేశానండి. మనకి షోల్డర్ దగ్గర 7 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అలాగే దానికోసం కూడా ఇక్కడ కొంచెం కిందికి కూడా సేమ్ చెస్ట్ దగ్గర కూడా సేమ్ విడ్త్తో అయితే ఉండాలి. అలాగే ఇక్కడ ఆర్మ్ డౌన్ కోసం కూడా మనము షోల్డర్ ఎంత తీసుకున్నామో 7 ఇంచెస్ తీసుకున్నాం కదండి. సో ఆర్మ్ డౌన్ కోసం కూడా 7 ఇంచెస్ తీసుకోవాలి. 7 ఇంచెస్ తీసుకొని సైడ్కి అయితే ఇలా లైన్ తీసుకోవాలి. అలాగే ఆర్మ్ రౌండ్ కోసం వచ్చేసి మనము ఫ్రంట్ సైడ్ 1 ఇంచ్ తీసుకోవాలి, బ్యాక్ సైడ్ 1.5 ఇంచ్ అనేది తీసుకోవాలి. లోతు అనేది ఇలా మన మార్జిన్ అనేది ఉంది కదండి, ఆ మార్జిన్కి ఒక 1/4 ఇంచు బయటి నుంచి అయితే తీసుకోవాలండి. సో మనకి బ్యాక్ సైడ్ ఏమో మార్జిన్ లోపటి నుంచి వస్తుంది, ఫ్రంట్ సైడ్ వచ్చేసి మార్జిన్ బయట నుంచి అయితే ఒక 1/4 ఇంచ్ వస్తుంది. అలా అయితేనే లోతు అనేది కరెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ హార్మ్ లూజ్ వచ్చేసి 18 ఇంచెస్ ఉంది. 18 ఇంచెస్ అంటే మనం ఆఫ్ చేసుకుంటే ఇక్కడ 9 ఇంచెస్ వరకు అయితే వస్తుంది. సో దీనికైతే నెక్ మార్కింగ్ అనేది చేసుకుందామండి. నెక్ మార్కింగ్ వచ్చేసి మనకి ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్, అలాగే బ్యాక్ కూడా రౌండ్ నెక్కే అండి. సో ఈ డ్రెస్కి వచ్చేసి బోట్ నెక్ అంటే మనకి నెక్ విడ్త్ నెక్ లెంత్ చాలా తక్కువగా ఉంది. సో మనకి నార్మల్గా అయితే డ్రెస్కి డీప్ అయితే పెట్టేసేయమన్నారు. సో ఇక్కడ బ్యాక్ వచ్చేసి 5 ఇంచులు అయితే పెట్టానండి. ఫ్రంట్ వచ్చేసి 5 ఇంచులు పెట్టానండి, బ్యాక్ వచ్చేసి 7 ఇంచులు అయితే పెట్టాను. సో మనకి బోట్ నెక్ మెజర్మెంట్స్ కాబట్టి కొంచెం వెడల్పుగా నీట్గా అయితే ఉంటుంది. సో ఇక్కడ ఇలా చేసుకుంటే మనకి ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి అయిపోతుంది 4 ఫోల్డింగ్స్ వేసుకుంటే. సో ఇక్కడికైతే మనం ఈ కార్నర్ మీద ఒక 1 ఇంచ్ పెట్టుకుంటే మనకి రౌండ్ షేప్ 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ అనేది పెట్టుకుంటే మనకి ఇలా కొంచెం డీప్గా తీసుకున్నప్పుడు అయితే రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా అయితే వస్తుంది. సో ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ హార్మ్ రౌండ్కి నెక్ రౌండ్కి అయితే ఫ్రంట్ బ్యాక్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడైతే వెస్ట్ మార్కింగ్ అనేది చేసుకుందామండి. ఇక్కడ వెస్ట్ లూజ్ వచ్చేసి బాడీ ఫిట్టింగ్ పైన అయితే 32 ఇంచెస్ వెస్ట్ లూజ్ అయితే ఉందండి. సో మనకి 32 ఇంచెస్ ఉన్నప్పుడు దానికి ఒక 2 ఇంచులు కలుపుకోవాలండి. సో 32 అంటే 34. సో 34 ఇంచెస్ని మనము బై 4 చేసుకోవాలండి. అలాంటప్పుడే మనకి డ్రెస్ పైనుంచి వేసుకోవడానికి కానీ డ్రెస్ ఫిట్టింగ్ కానీ కరెక్ట్గా అయితే వస్తుంది. సో బాడీ ఫిట్టింగ్ ఎంత ఉంటే అంత తీసుకుంటే అయితే మనకి బ్లౌజ్ లాగా ఫిట్టింగ్ వస్తుంది. సో డ్రెస్ ఫిట్టింగ్ అనేది రావాలి అంటే
మనం వచ్చేసి మన ఫిట్టింగ్ ఎంత ఉందో దానికి అయితే ఒక 2 ఇంచులు కలుపుకొని మరి మనము డ్రెస్ ఫిట్టింగ్ చేసుకోవాలి. సో డ్రెస్ ఫిట్టింగ్కి బ్లౌజ్ ఫిట్టింగ్కి అయితే చాలా కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుందండి. సో అలాగే ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 34ని అంటే 36 అంటే 2 ఇంచులు యాడ్ చేసుకొని మనమైతే ఇక్కడ చెస్ట్ లూజ్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. అలాగే వెస్ట్ లూజ్ మార్కింగ్ కూడా సేమ్ అంతే అండి. సో 32 ఉంది కదండి. సో 32కి ఒక 2 ఇంచులు యాడ్ చేసుకుంటే 34 వస్తుంది. సో ఆ 34కి బై 4 చేసుకుంటే వచ్చిన లూజ్ని మనము నడుం లూజ్కి పెట్టుకోవాలి. నడుం లూజ్కి పెట్టుకొని డాట్ కోసం 1 ఇంచు, అలాగే ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే 2 ఇంచులు. సో డ్రెస్కి కూడా డాట్ అవసరమా అంటే కంపల్సరీగా డాట్ అనేది వేసుకుంటేనే డ్రెస్ నీట్గా ఉంటుందండి. కంపల్సరీగా డాట్ అనేది వేసుకోవాలి. సో ఇలా మనకి బాడీ ఫిట్టింగ్లో కూడా ఇలా సైడ్కి వచ్చేసరికి ఇలా కొంచెం క్రాస్గా అయితే కట్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ డౌన్ కూడా 1/2 ఇంచ్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. షోల్డర్ డౌన్ 1/2 ఇంచు తీసుకుంటేనే మనకి డ్రెస్కి అంటే షోల్డర్స్ పైకి లేవకుండా అయితే ఉంటాయండి. మనం 1/2 ఇంచ్ అనేది తీసుకోకుంటే షోల్డర్స్ అనేవి పైకి నిల్చొని ఉంటాయి. అలాగే ఇక్కడ కింద కూడా క్రాస్గా అనేది తీసుకోవాలండి. సో మనం ఇలా క్రాస్గా తీసుకోకుంటే డ్రెస్ అనేది స్ట్రేట్గా వస్తుంది. మనకి రౌండ్ షేప్ డ్రెస్ బాడీ యొక్క రౌండ్గా రావాలి అంటే అయితే ఇలా కింద అయితే తీసుకోవాలండి క్రాస్గా. అలాగే ఇక్కడ ఫ్రంట్ నెక్ కట్ చేయాలి. అలాగే నెక్ దగ్గరికి వచ్చేసరికి ఫ్రంట్ నెక్, హార్మ్ రౌండ్ దగ్గరికి వచ్చేసరికి బ్యాక్ అంటే మనకి పైన ఏది ఉంటే అదైతే కట్ చేసుకోవాలి. కంపల్సరీగా చూసుకొని మరి కటింగ్ అయితే చేసుకోవాలండి. సో చాలా ఈజీగా అయితే కటింగ్ చేసుకోవచ్చు. చిన్న చిన్న మెథడ్ అనేది తెలిస్తే ఏదైనా కూడా చాలా ఈజీగా కటింగ్ అయితే చేసేసుకోవచ్చు. సో ఇక్కడ ఒకేసారి ఫ్రంట్ బ్యాక్ అయితే కంప్లీట్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఒక పీస్ అనేది అంటే 2 సపరేట్గా చేసుకోవాలి. సో ఒకదానికి వచ్చేసరికి ఇది వచ్చేసరికి బ్యాక్ పార్ట్ అండి. మనకి బ్యాక్ పార్ట్ డీప్ నెక్ కాబట్టి మనం ఇలా నెక్ అనేది డీప్ కటింగ్ చేసుకోవాలి. సో మళ్ళీ మార్జిన్ చేసుకొని ఇక్కడ ఫ్రంట్ అని పెట్టేశాను. సో బ్యాక్ అండి ఇది. సో ఇక్కడ బ్యాక్ పార్ట్ డీప్ నెక్ కాబట్టి నెక్ డీప్ అయితే తీసాను. సో మనకి ఇలా అయితే వస్తుందండి. ఇంకా ఫిట్టింగ్ అయిన తర్వాత అయితే ఇంకా నీట్గా అయితే ఉంటుంది. అలాగే ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి మనం లోతు అనేది తీసుకోవాలి. నెక్ అయితే సేమే కానీ లోతు మాత్రము తీసుకోవాలండి. సో ఇక్కడ వరకు అయితే మనకి బాడీ పార్ట్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు దీనికైతే మెయిన్ క్లాత్ కూడా కటింగ్ చేసేసుకున్నాము. సో ఇక్కడ వచ్చేసి టాప్ అండ్ అంటే బాడీకి ఉన్న స్కర్ట్కి అంతా కూడా సేమ్ క్లాత్. సో ఫ్రాక్ టైప్ వచ్చేసి మనకి క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి కాబట్టి ఇలా చివరికి అయినా చేసుకోవచ్చు. సో ఏమైనా జాయింట్స్ అనేవి వస్తే ఇంక వేరే ఫోల్డింగ్ అయితే కూడా చేసుకొని జాయింట్స్ అయితే ఏం లేకుండా ఇలా ఇంకో ఫోల్డింగ్ అయితే చేసుకొని మనం బాడీ పార్ట్కి కరెక్ట్గా మరి క్లాత్ అనేది వేస్ట్ కాకుండా అయితే చూసుకోవాలండి. అలాగే హ్యాండ్స్ ఉన్న మనకి స్కర్ట్ పార్ట్ అయితే ఉంది కదా. సో ఇక్కడ వరకు అయితే ఈ ఫోల్డింగ్ మీద మనకి బాడీ పార్ట్కి కరెక్ట్ సరిపోయేట్టు అయితే క్లాత్ అడ్జస్ట్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. మనకి పైన ఉన్న మిగిలిన క్లాత్ అయితే మనకి హ్యాండ్స్కి అయితే వస్తుందండి. సో హ్యాండ్స్కి కూడా చిన్న పట్టీ పెట్టి అయితే పఫైన్ లాగా స్టిచ్చింగ్ చేయాలి. సో చాలా నీట్గా అయితే ఉంటుంది. సో మనకి డ్రెస్కి తగ్గట్టు హ్యాండ్స్ కానీ నెక్ కానీ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ వరకు అయితే మనము క్లాత్ కొంచెం క్రాస్గా కటింగ్ అయిపోయింది కదా. సో దీన్ని అయితే స్ట్రైట్గా కటింగ్ చేసుకుందామండి. ఇలా స్ట్రైట్గా కటింగ్ చేసుకుంటే మనకి హ్యాండ్స్కి తీయగా మిగిలిన క్లాత్ డోరీస్కి కానీ లట్కన్స్కి కానీ అయితే అవుతుంది. సో ఇక్కడ వరకు అయితే తీసేసాను. సో ఇది కింద హ్యాండ్స్కి అయితే వస్తుంది, అలాగే లట్కన్స్కి కూడా వస్తుంది. సో ఈ క్లాత్ అయితే చిన్న క్లాత్ అనేది కూడా వేస్ట్ కాకుండా అయితే మనం డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్కర్ట్ పార్ట్ అయితే కటింగ్ చేసుకుందామండి. సో ఇలా స్కర్ట్ పార్ట్ అయితే 2 మీటర్స్ క్లాత్ 2 మీటర్స్ని అయితే ఇలా ఈక్వల్గా పట్టేసుకొని
క్రాస్గా అంటే సమోసా ఫోల్డింగ్లో అయితే చేసుకోవాలి. సో ఇక్కడ నేను చిన్న క్లాత్తో అయితే ఫోల్డింగ్ చేసి చూపిస్తాను. ఇలా 4 లేయర్స్ ఉంటాయి కదండి. ఇలా 4 లేయర్స్ ఉన్నప్పుడు మనకి ఇది ఇలా ఎడ్జ్ వచ్చేటట్టు ఇలా క్రాస్గా చేసుకోవాలి. సో మనకి 2 ఓపెన్స్ అయితే సేమ్ డైరెక్షన్లో రావాలి. సేమ్ అలాగే ఇలా మనకి మెయిన్ క్లాత్ కూడా కటింగ్ చేసుకుందాము. సో ఇది వచ్చేసి ఫోల్డింగ్ వైపు ఉంది. ఇంకో సైడ్ అంటే 2 సైడ్స్ 3 సైడ్స్ ఓపెన్స్ అయితే ఉంటాయి కదండి. సో ఇలా ఈ 2 అంటే ఫోల్డింగ్ ఒకటి ఓపెన్ ఒకటి ఇలా పెట్టేసుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి. సో కింద కదలకుండా కూర్చుంటే అయితే డ్రెస్ కటింగ్ అయితే కాదండి ఈ డ్రెస్కి. సో ఇలా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఇలా మనకి ముడతలు కానీ హెచ్చు తగ్గులు కానీ ఏం లేకుండా చూసుకోవాలి. ఇలా 4 ఫోల్డింగ్స్ అనేది వేసుకున్న సైడ్ ఇక్కడ మనకి లెంత్ అనేది ఎలా అటు సైడ్ ఉంటుందా, అటు సైడ్ అయితే లెంత్ అనేది ఉండదండి, కింద జాయింటింగ్ అనేది ఉంటుంది. సో మనం ఫస్ట్ ఫోల్డింగ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో అటు సైడ్ నుంచి అయితే నడుము లూజ్ అనేది చూసుకోవాలి. నడుము లూజ్ వచ్చేసి 36 ఉంది. సో 36 అంటే మనం ఆల్రెడీ 4 లేయర్స్ వేసుకున్నాం కాబట్టి ఇలా 4 ఫోల్డింగ్స్ ఎంత ఉంటే అంత, అంటే 9 వచ్చింది. 36/4 9 కదండి. సో ఇక్కడ స్ట్రైట్గా అయితే 9 పెట్టుకోవాలి. ఇలా నడుము లూజ్ అనేది చూసుకున్న తర్వాత అయితే మనము ఫ్రాక్కి అయితే ఇలా రౌండ్ షేప్ వచ్చేట్టు చూసుకోవాలి. సో ఫస్ట్ మనకి ఇలా ఫోల్డింగ్ దగ్గర నుంచి అటు చివరికి ఎంత ఇటు చివరికి ఎంత ఉందో మిడిల్లో కూడా సేమ్ లెంత్ అయితే ఉండేట్టు చూసుకోవాలి. సో అలా చూసుకుంటే మనకి స్కర్ట్ అయితే రౌండ్గా అయితే వస్తుంది. సో స్కర్ట్ అనేది ఇలా రౌండ్గా ఉంటేనే మనకి డ్రెస్ అనేది నీట్గా ఉంటుంది. అలాగే స్ట్రైట్గా కటింగ్ చేసుకున్నాం అనుకోండి మనకి సైడ్కి అయితే కిందికి జారిపోయినట్టు అయితే ఉంటుంది. సో దానికోసం అయితే డ్రెస్ నీట్ లుక్లో రావాలి అంటే మనము ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము లూజ్ అయితే అయిపోయింది కదా, మనం టాప్ స్కర్ట్ యొక్క లెంత్ చూసుకుందాము. సో డ్రెస్ యొక్క ఫుల్ లెంత్ వచ్చేసి 47 అండి. 47 అంటే అందులో బాడీకి వచ్చేసి 13.5 అయితే తీసుకున్నాం కదా. సో రిమైనింగ్ ఎంత ఉంటే అంత అయితే స్కర్ట్కి అయితే తీసుకోవాలి. సో ఫుల్ లెంత్లో నుంచి బాడీ లెంత్ అయితే తీసేసి మనము స్కర్ట్ లెంత్ తీసుకోవాలి. సో 13 అంటే మనకి 33.5 అయితే వస్తుందండి. సో 33.5లో నుంచి మనకి లైనింగ్ వచ్చేసి ఒక 2 ఇంచులు తక్కువ తీసుకోవాలి. మెయిన్ క్లాత్ వచ్చేసి 33.5 అయితే తీసుకోవాలి. సో ఇప్పుడు మనకి 31 ఇంచెస్ మనకి ఇలా లైనింగ్ లెంత్ అయితే చూసుకోవాలి. సో ఇక్కడ వరకే అయితే 31 అయితే వచ్చింది. సో మనకి పైన కొంచెం జరుపుకుంటూ కింద కూడా కొంచెం జరుపుకుంటూ రావాలి. పైన కొంచెం జరపాలండి, కింద కొంచెం ఎక్కువగా జరుపుకోవాలి. సో ఇలా సైడ్కి అయితే మనకి చిన్న జాయింటింగ్ అయితే పడుతుంది. ఫస్ట్ అయితే ఇలా మార్కింగ్ చేసుకున్న వరకు అయితే కటింగ్ చేసుకోవాలి. సో కంపల్సరీగా పైన ఇలా రౌండ్ షేప్ మనకి షేప్ అయితే వచ్చింది కదా అలా కటింగ్ చేసుకోవాలి. కింద కూడా ఇలా రౌండ్గా మనకి ఇలా టేప్తో కొంచెం జరుపుకుంటూ మార్కింగ్ చేసుకుంటేనే మనకి రౌండ్గా అయితే వస్తుంది. ఇక్కడ ఒక చివరికి అయితే ఇలా జాయింటింగ్ అయితే పడుతుందండి. మనం కింద కట్ చేసిన ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంది కదా, సో ఇక్కడైతే క్లాత్ అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇదైతే 2 లేయర్సే ఉంది. 4 లేయర్స్ అండి మనకి కంపల్సరీగా 4 లేయర్స్ జాయింటింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఇలా 4 లేయర్స్ చూసుకొని ఇక్కడ క్లాత్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా క్లాత్ని కరెక్ట్గా మనకి ఎక్స్ట్రా జాయింటింగ్ క్లాత్ అనేది ఉంది కదా దాన్ని అయితే ఇలా కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా నడుము లూజ్ దగ్గర నుంచి అయితే మనకి 31 ఇంచెస్ వచ్చేటట్టు అయితే లెంత్ అనేది చూసుకోవాలి. సో ఇలా లెంత్ అనేది చూసుకొని ఎక్స్ట్రా కటింగ్ చేసుకోవాలి. సో దీనికి జాయింటింగ్ అనేది ఉంటుంది కదా, మరి 31 కాకుండా ఒక 1/2 ఇంచు ఎక్కువ కటింగ్ చేసుకోవాలండి. సో ఇక్కడ వరకు అయితే ఇంత జాయింటింగ్ అయితే ఉంది. దీన్ని అయితే ఇప్పుడు ఇలా కట్ చేసుకొని ఆ జాయింట్ పీస్ అనేది అందులోనే పెట్టేసుకుంటే అయిపోతుంది. సో కంపల్సరీగా చిన్న జాయింటింగ్ అనేది అయినా పడుతుందండి మనకి అంబ్రిల్లా ఫ్రాక్స్కి. సో కంపల్సరీగా చిన్న జాయింట్ లైనింగ్ కానీ మెయిన్ క్లాత్ కానీ దేనికైనా కూడా జాయింటింగ్ అనేది పడుతుంది. సో మనకి జాయింటింగ్ అనేది రాకుండా ఉండాలి అంటే పెద్ద పన్న క్లాత్లు కానీ లేదు అంటే ఎక్కువ క్లాత్ అనేది తీసుకుంటే మనకి జాయింటింగ్ అనేది రాకుండా ఉంటుంది. సో సేమ్ ఇంతకుముందు లైనింగ్ని అయితే ఇలా ఫోల్డింగ్ చేసామో ఇలా 2 ఫోల్డింగ్స్ చేసుకొని దాన్ని ఇలా హాఫ్కి క్రాస్గా అయితే చేసుకోవాలండి.
సో ఇలా కరెక్ట్గా 2 ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి. ఇలా 2 ఫోల్డింగ్స్ చేసుకొని ఇలా క్రాస్గా హాఫ్ ఫోల్డింగ్ అనేది చేసుకుంటే మనకి డ్రెస్కి అయితే అంటే అంబ్రెల్లా కట్కి అయితే ఇలా వస్తుంది. సో ఇప్పుడు మనం ఇంతకుముందు కట్ చేసుకున్న లైనింగ్ని అయితే దీనిపైన ఇలా వేసుకోవాలి. సో పైన జాయింటింగ్ అనేది ఏమి రాకుండా చూసుకోవాలండి. కరెక్ట్గా క్లాత్ అనేది సెట్ చేసుకోవాలి. ఇప్పుడు కింద మనకి లైనింగ్ కంటే మెయిన్ క్లాత్ ఒక 2 ఇంచులు ఎక్కువ ఉండాలి. అంటే మనం ఇంతకుముందు 33.5 అయితే వచ్చింది కదా. సో లైనింగ్ వచ్చేసి 31 పెట్టుకున్నాము. ఆ 2.5 ఇంచెస్ వచ్చేసి మనము ఇలా మెయిన్ క్లాత్ పైన అయితే మార్కింగ్ చేసుకోవాలి. లైనింగ్ దగ్గర నుంచి 2.5కి అయితే మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఎక్కువ తక్కువ చేసుకున్నాం అనుకోండి మనకి ఫ్రాక్ అనేది రౌండ్గా రాకుండా ఎగుడు దిగుడు అయితే వస్తుంది. కాబట్టి కరెక్ట్ లెంత్ అనేది చూసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకుంటే డ్రెస్సు కరెక్ట్ చుట్టూరా కూడా ఒకటే షేప్లో అయితే వస్తుంది. సో చూసారు కదా, దీనికి అయితే లైనింగ్కి జాయింటింగ్ అయితే అంటే మెయిన్ క్లాత్కి జాయింటింగ్ అయితే ఏమీ లేదు. ఓన్లీ లైనింగ్కి మాత్రమే చిన్న జాయింటింగ్ అయితే ఉంది. సో ఇక్కడ కింద పైన కూడా వెస్ట్ దగ్గర ఇక్కడ చిన్న మనకి ఫోల్డింగ్ ఉంది కదా, అది కూడా కటింగ్ చేసుకొని ఇక్కడ ఒక పిన్ పెట్టుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు అయితే ఈజీగా అయితే ఉంటుంది. సో ఫైనల్లీ అయితే బాడీ పార్ట్ అండ్ మనకి స్కర్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. హ్యాండ్స్కి చిన్న పట్టి పెట్టి అయితే పఫ్ హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేయాలి. సో స్టిచ్చింగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. అలాగే చాలా వివరంగా అయితే కటింగ్ చూపించాను అని అనుకుంటున్నాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.